హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా రాజనండి. సో కూర్గు ట్రిప్ అయిపోయిందండి. నెక్స్ట్ డే మేము కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్తున్నాము. కూర్గులో కూడా కొన్ని ప్లేసెస్ చూడలేదు, ఎందుకంటే చాలా వర్షం ఉండే. సో చూడలేదు. ఇక్కడ కూడా వర్షం ఉందండి కుక్కే సుబ్రహ్మణ్యంలో. సో అక్కడ రీచ్ అయ్యాము. అక్కడ కూర్ నుంచి మార్నింగ్ వెళ్తే ఇక్కడ ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యామన్నమాట. రూమ్కి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో నేను సారీ కట్టుకొని వెళ్ళాను టెంపుల్కి. అక్కడ నేను వెళ్ళిన ప్లేసెస్కి అన్నీ టెంపుల్స్లో అయితే సారీసు, చుడీదార్సు అలా ఉండే అనమాట. వెస్ట్రన్ వేర్ అలా లేదు. సో ఇక్కడ లోపలికి గోపురం అనమాట, లోపలికి వెళ్ళేది. సో మొత్తం లోపల అయితే వీడియో అలౌ లేదు. సో ఇక్కడ మా అత్తమ్మ బొట్టు పెడుతుందనమాట. నాకు అక్కడ దేవుడు సరిగా కనిపించలేదు, ఎందుకంటే పూలారాలు అవి చాలా వేశారనమాట. సో అక్కడ మేము కౌంటర్కి వెళ్ళాము. అక్కడ అడిగామన్నమాట, హారతిది ఏమైనా టికెట్ ఉందా అంటే, మహామంగళ హారతి టికెట్ ఉంది అండి, తీసుకోండి, 7 o'clock రండి, అంతవరకు మీరు ఇక్కడ ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళి రండి, మీరు 7 o'clock వరకు వచ్చేయండి టెంపుల్కి అని చెప్పారనమాట. మేము అక్కడ టికెట్ తీసుకున్నామని చెప్పాను కదా. సో ఇక్కడ లోపల అలౌ లేదు. సో ఇక్కడ పుట్ట వెలిసిందనమాట. మెయిన్ ఇక్కడే స్వామివారు పుట్ట వెలిచారంట. అక్కడ పుట్టనే ఉంది. సో ప్రసాదం కూడా పుట్టమనే ఇస్తారంట అప్పుడు, బట్ ఇప్పుడేమి ఇయ్యలేదు. సో ఇక్కడ వాటర్లో రాళ్ళు తీసుకొని ఇలా ఇల్లు కట్టేస్తారు కదండి, ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టేది ఉంటే అలా అని. సో ఇక్కడ అందరు కడుతుండ్రి, నేను కడదామని వెళ్ళాను అనమాట. సో తను నా కూతురే వీడియో తీస్తుంది, మమ్మీ నేను తీస్తా అని ఏడ్చింది. సో సరే తీయమ్మా అని ఇచ్చాను, తనే తీస్తుంది. సో నాకు రాళ్ళే దొరకట్లేదు. సో ఆ వాటర్లో కూడా ఏం పురుగు ఏమి వస్తుందో అని భయం వేస్తుండే నాకు. సో నేను మెల్లగా చూస్తున్నా, కానీ కట్టినవి అయితే తీయొద్దు అంటారు కదా. సో వేరే సింగల్ ఉన్నాయి తీసుకోవాలని, నాకు ఒక్కటి దొరకట్లేదు. ఎంతమంది కట్టారంటే అంతమంది కట్టారండి అక్కడైతే. సో నేను అక్కడక్కడ తీసుకుంటున్నా. మా అత్తమ్మ మామయ్య అక్కడ నిల్చొని చెప్తున్నారనమాట, అక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉంది చూడు అని. సో అవి తీసుకొని నేను కట్టేస్తున్నాను. ఇక్కడ టెంపుల్ అయితే మేము వెళ్ళాం కదండి. సో 7 o'clock వెళ్ళాను నేను. మహామంగళ ఆరతి అని ఉంటుంది. సో ఎంత బాగా అంటే అంత బాగా, 150 రూపీసే అండి అది టికెట్, తీసుకోండి. అప్పుడు 7 o'clock వరకు లోపల ఉండాలి. తర్వాత గేట్స్, మెయిన్ గేట్ మూసేస్తారనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు. సో మనకు అక్కడంతా పూలు అవన్నీ తీసి హారతి నుంచే స్వామివారిని చూపిస్తారండి. చాలా అంటే చాలా బాగా అద్భుతంగా కనిపించింది అయితే నాకైతే. నాకు చాలా నచ్చింది అక్కడైతే. సో నేను చూశానండి. తర్వాత నేను యాక్చువల్లీ టికెట్ రూమ్లో మర్చిపోయాము. ఆ టికెట్ ఏమో అవసరం లేదు అనుకున్నాను, కానీ నేను అక్కడికి వెళ్ళాక టికెట్ కావాలి అని చెప్పారు. అయ్యో మర్చొచ్చానండి అని చెప్పాను. సో వాళ్ళు అన్నారు, పర్లేదులే అమ్మ, నెక్స్ట్ టైం వచ్చి ప్రసాదం తీసుకోవాలి, మహాప్రసాదం, అది చూపిస్తే మీకు మహాప్రసాదం ఇస్తారు, తీసుకోండి అని చెప్పారు. మీరు మర్చిపోకండి టికెట్ తీసుకెళ్ళాలి. సో మేము అక్కడ వెళ్ళాము. చాలా అంటే చాలా హారతితోటే స్వామివారిని చూపించారు. నాకు అప్పుడు మంచిగా కనిపించింది అనమాట. సో అక్కడ అయిన తర్వాత మేము నైట్ అక్కడ ప్రసాదం పెడతారు కదా, సో అక్కడికి వెళ్ళాము. చాలా బాగా ప్లేట్స్లో అన్నీ మంచిగా పెడతారు, కూర్చొని అక్కడే కదా. సో రైస్, సాంబారు, చట్నీ తిన్నాం. తర్వాత నైట్ వెళ్ళి పడుకొనేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాము అక్కడి నుంచి. ఇప్పుడు మేము హరికే గణేష్ అని అంటారు కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అంటే ధర్మస్థలకి వెళ్ళే రూట్లోనే ఉంటుందన్నమాట ఇది హరికే గణపతి అని. సో కొన్ని ప్లేసెస్లో కూడా ఉన్నారంట హరికే గణేష్, బట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది మెయిన్ లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇదే ఎంట్రన్స్ అండి, హరికే గణేష్ అని చెప్తారు. అంటే మన ఫస్ట్ అక్కడ టెంపుల్ ఎట్లుంటుందంటే, ఆయనకి గోపురం అలా ఏమీ ఉండలేదు, వినాయకుడు. హరికే గణేష్ అంటే వినాయకుడు అనమాట. సో ఇది ఎంట్రన్స్, ఎక్కడ చూసినా గంటలే ఉంటాయి. సో అక్కడ ఏమంటే ఆయనకు గోపురం లేదు, కట్టపైననే ఉన్నాడు అనమాట వినాయకుడు. సో నేను అక్కడ గంటల్ని చూశాను, ఎందుకు ఎక్కువ గంటలు ఉన్నాయి అని అనుకున్నా. అక్కడ చాలా కూడా కట్టారనమాట. అక్కడ ఇలా స్టాండ్కి అలా కట్టారు. ఎందుకు కట్టాలి, నేను కడతా అని అడిగాను. స్వామివారు అన్నారు, లేదమ్మా నువ్వు ఫస్ట్ హరికే కోరుకో, తర్వాత నీది అది అయిపోయిన తర్వాత వచ్చి కట్టు అన్నారు. అంటే హరికే అంటే మన కోరికలు
అడగాలన్నమాట. అడిగిన తర్వాత అది నెరవేరిందంటే వచ్చి మనం గంట కట్టాలంట. సో నేను అలా కోరిక ఉందండి. సో కోరుకున్నాం నేను మా ఆయన అయితే. సో కోరుకున్నాం అది అయితే పోయి కట్టేస్తా అప్పుడు చూద్దాము. సో నెక్స్ట్ మేము ధర్మస్థలకి వెళ్ళామన్నమాట. ఇదే ఎంట్రన్స్ ధర్మస్థల. మేము కంటిన్యూ డేలోనే 3 కాడికి వెళ్ళామన్నమాట. 3 ప్లేసెస్ కాడికి వెళ్ళాము. ఇక్కడ ధర్మస్థలలో అయితే ఎన్ని జనాలండి. చాలా కొత్తగా పెళ్ళైన వాళ్ళే ఉన్నారనమాట. అక్కడ పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయంట. అక్కడ చాలామంది ఉన్నారు. సో నేనైతే వెళ్ళాను. చాలా అంటే చాలా రష్ ఉండే, బాగా దర్శనం అయ్యింది. సో అక్కడ నుంచి మేము హోర్నాడు వెళ్ళాము. హోర్నాడు అంటే అన్నపూర్ణేశ్వరి టెంపుల్ కదా, అక్కడైతే వ్యూ చాలా బాగుంటాయి. కొద్దిగా ఎండ ఉండే అక్కడ అనమాట. బట్ ఘాట్ సెక్షన్లో అయితే వర్షం పడుతుండే. బట్ అక్కడ టెంపుల్ దగ్గర అయితే కొద్దిగా ఎండ ఉండే. అబ్బా అమ్మయ్య ఇప్పుడు ఎండ చూసామని అనిపించింది నాకైతే. సో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుండే. సో ఇక్కడ మేము పార్కింగ్కి పెడుతున్నాము అక్కడ కారు. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. మేము పార్కింగ్ కొద్దిగా ముందరికి వెళ్ళి పెట్టేసాము. ఇదే స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చాలా బాగుంది టెంపుల్ అయితే. సో అమ్మవారిని అయితే బంగారంతో చేశారనమాట. సో చాలా అంటే ముందర నుంచి చూస్తే ఎంత బాగుందో అమ్మవారు అయితే, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ప్రసాదం కూడా పెడతారు, చాలా బాగుంటుంది. స్వీట్ నచ్చింది నాకు అక్కడ. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్